మహాభారతం గొప్ప విషయం కదా ఇది. మొట్టమొదటిసారిగా ఇది సంస్కృతంలో రాయబడింది. కొన్ని సంవత్సరాల ముందు ఇతిహాసంగా రూపుదిద్దుకొని ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉండే ధర్మం అనే జపం చేసే ప్రతి వ్యక్తి గుండెలో ఉండే ఒకే ఒక్క బుక్ ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ మహాభారతంలో ఉండే బుక్లోని కొన్ని వాక్యాలను పలికినట్లు మన పురాణాలు మనకి కామన్గా చెప్తుంటాయి. సాధారణంగా మన ఇళ్లలో జరిగే ప్రతి గొడవ, ఆ గొడవ నుండి మనలో మనకే వచ్చే ద్వేషం, ఆ ద్వేషం నుండి వచ్చే అనర్థాలను పూసకు గుచ్చినట్లు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ మహాభారతం బుక్ అనేది గొప్ప ఇతిహాసం అనే చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ జరిగింది అదే అనమాట. ధృతరాష్ట్రుడు కొడుకులకు పాండురాజు కొడుకులకు మధ్య వచ్చే మహాయుద్ధమే మహాభారతం. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడు పాండురాజులు కూడా అన్నదమ్ములే అయినప్పటికీ వాళ్ళ మధ్యలో గొడవ అనేది కామన్గా రేగుతుంది అనమాట. వాళ్ళు కురువంశంలో భరత మహారాజుకి జన్మించారు. భరత మహారాజు యొక్క కొడుకులే ఈ ధృతరాష్ట్రుడు అండ్ పాండురాజు. అయితే వీళ్ళిద్దరు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, మామూలు మహాభారతం పేరు అనేది యాక్చువల్లీ భరతుడు పరిపాలించిన పరివారం కదా ఇదంతా. పరివారం అంటే ఆయన రాజ్యంలో ఉండే కొడుకులు ఇదంతా కాబట్టి వాళ్ళ మధ్యన గొడవలు వచ్చాయి కాబట్టి ఇది మహాభారతం. భరతుడి నుండి స్టార్ట్ అయిన ఈ వంశం అనేది మహాభారతం రూపుదిద్దుకుందని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారనమాట. ఇక్కడ భరతుడు యొక్క కుమారుల్లో ధృతరాష్ట్రుడు అనేవాడు పుట్టు నుండి గుడ్డివాడు అనమాట. మామూలు తండ్రి ఏం చేస్తాడు, గుడ్డివాడు అవ్వడం వల్ల పాండురాజుకి సింహాసనం ఇచ్చి ఈయనకి ఇవ్వడం మానేస్తాడు. అది మనోడికి మెయిన్గా మింగుడు పడతాడు అనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. మెయిన్గా కథ ఎక్కడి నుండే పురుడు పోసుకుంటుంది అనమాట. మహాభారతం అనేది మ్యాక్సిమము ఇక్కడి నుండే స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మహావిష్ణువు యాడ్ అయ్యి ఇక్కడ నుండి అర్జునుడికి బోధన చేసే యుద్ధం యొక్క నీతులు ఇవన్నీ మన నిత్య జీవితంలో మనం ఎలా చేసుకోవాలనేది రిఫర్ చేస్తుందన్నమాట ఈ బుక్ అయితే. ఇక్కడ తండ్రి ఆలోచన వేరు, కొడుకు కన్వర్జేషన్ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, బుక్ నుండి మనం నేర్చుకుంది ఏంటంటే, తండ్రి ఏంటి, ఆయన గుడ్డివాడు కాబట్టి ఇచ్చేయలేడు కాబట్టి ఇవ్వకూడదు అనుకుని మంచిగా ఆలోచిస్తాడు. బట్ ఇక్కడ ఈయన ఏంటి, నాకు రాజ్యం ఇవ్వలేదని చెప్పి ఈయన వేరే విధంగా కన్వర్ట్ చేసుకుంటాడు, నన్ను తక్కువ చేశాడని. నిత్య జీవితంలో ఇలాంటి సందర్భాలు అయితే మనం నిత్యం చూస్తూనే ఉంటాం అన్నమాట. కథలో మనకి ఎప్పుడో కొన్ని 5,000 సంవత్సరాల క్రితం ఉండే బుక్ రిఫర్ చేసేది కూడా ప్రజెంట్ ఉండే సమాజానికి కరెక్ట్గా సరితూలుతుంది. ఆస్తుల పంపకంలో తండ్రికి 2 కొడుకులు ఉంటే ఒకరికి ఎక్కువ ఇచ్చి ఇంకొకరికి మతిస్థిమితం లేదని తక్కువ ఇస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, తక్కువ ఇచ్చి వాడికి ఆస్తి ఏమి ఇవ్వకుండా ఆ తల్లిదండ్రుల సమక్షంలో కొడుకుని పెట్టుకొని అలా పెంచుతున్నాడన్నా కూడా కొడుకు మాత్రం వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది. అది అరే నాకు మంచిగా చూడట్లేదు అనేది. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్కి ఒకే ఒక మార్గదర్శకమైన బుక్ ఏదైనా ఉందంటే భగవద్గీత. ప్రతి ఒక్కరూ ఈ బుక్ని చదవండి, ఖచ్చితంగా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ ఇది చాలా బెస్ట్ బుక్. మ్యాక్సిమం ఏంటంటే, అందరూ ఏజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మహాభారతం చదువుతాం ఇలాగ అంటారు. దాన్ని అర్థం చేసుకుని రోజుకొక్క పేజ్ చొప్పున చదువుకుని దాని ఇంటర్నల్ మీనింగ్ అని అర్థం చేసుకుంటే దానికంటే బెస్ట్ బుక్ అంటూ ఇంకొకటి ఉండదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారు. అలా అని చెప్పేసి మనకు కన్వర్టెడ్గా ఉండే లాంగ్వేజ్లో ఈ పార్ట్లుగా నేను చేసి ఇలా వీడియోస్ చేసి ఎక్స్ప్లెనేషన్కి అని చెప్పి పెట్టడం జరుగుతుంది. అండ్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గారు నచ్చితే షేర్ చేయండి వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవ్రీ సండే అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మహాభారతం యొక్క పార్ట్స్గా.